కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలోని పత్తి రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పత్తి కొనుగోళ్ల అంశంపై రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ మార్కెట్లను సందర్శించిన గులాబీ నేతలు కొనుగోళ్లుసారి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొర్రీలు లేకుండా పంటల్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21న అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు ధర్నాకు మద్దతుగా రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పత్తి కొనుగోళ్లు రైతుల సమస్యలు పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్ని సందర్శించారు. ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పత్తి, సోయా పంటల అమ్మకాల్లో జరిగే సమస్యలపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్రంలోని పత్తి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు. విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకునేందుకు మోదీ ఒప్పందం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమేమో రాజకీయాలు తప్పితే రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రైతు సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదని ఈ నెల 21న అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు ధర్నాకు మద్దతుగా అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇద్దరి వల్ల, ఒకరి వల్ల కాదు, ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది. మనం అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటాను చూస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకి రైతుల గురించి ఫికర్ లేదు. వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. యూరియా ఆయన ఇయ్యాలా, ఈయన అడగడు, ఆయన ఇయ్యడు. మరి కొనుడు కూడా ఈయన కొనుగోలు చేసి పంపించాలి, వీళ్ళు అడగరు, ఆయన కొనడు. వరంగల్ ఎనిమాముల మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక నేతలతో కలిసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ ఫోన్ వాడడం రాని రైతులు కిసాన్ యాప్ ఏ విధంగా ఉపయోగిస్తారో చెప్పాలన్నారు. ఈ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలోని పత్తి రైతులు అయోమయానికి గురవుతున్నారని విమర్శించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. తేమ పేరుతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో భారాస జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పత్తి మార్కెట్ను సందర్శించారు. కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలపై రైతులను ఆరా తీశారు. అనంతరం మార్కెట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. రాష్ట్రంలో పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాడుతామని అన్నారు.